మాయాదేవి. ఈ దీవి నుంచి ఎవ్వరూ తిరిగి రాలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అభి, వాసు, అదితి, సువర్ణ నలుగురు స్నేహితులు మాయాదేవికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ దీవి అడవితో నిండి 200 క్రితం నుంచి ఆ దీవిలోకి ఎవరు వెళ్లలేదు, ఎవరు తిరిగి రాలేదు. అక్కడ ప్రభుత్వం వాళ్ళు చట్ట విరుద్ధమైన పనులు చేసుకోవడానికి ఆ దీవిని నిషేధించి ఉంటారు అని అభి అన్నాడు. మిగిలిన వాళ్ళు కూడా అదే అయి ఉంటుంది అని తల ఊపారు. ఒక బోట్ ని అద్దెకు తీసుకుని మాయాదీవిని చేరుకున్నారు. వాసు, అదితి, అభి ముగ్గురు బోట్ దిగారు. సువర్ణ బోట్ లో నుంచి అడుగు కింద పెట్టగానే ప్రకృతి వికృతంగా మారి అయినా ధైర్యంగా ముందుకు కదిలారు. కొద్దిగా ముందుకు వెళ్ళగానే పాడుపడిన ఒక చిన్న గుడి కనిపించింది. అందులో శివలింగం కూడా ఉంది. సువర్ణ గంట కొట్టగానే అడవిలోని శబ్దాలన్నీ ఆగిపోయాయి. అడవిలో కొంత దూరం వెళ్ళగానే సువర్ణకి ఒక పువ్వు కనిపించింది. ఆ పువ్వుని స్నేహితులకు చూపించి పోస్తుండగా వెనుక నుండి ఆమె భుజంపై ఎవరో చెయ్యి వేసినట్లుగా అనిపించింది. ఆ పువ్వుని అదితి కోసింది. అదితి ఆ పువ్వుని పట్టుకోగానే అదితి పెద్దగా ఆరుస్తూ వీళ్ళపై రాళ్లు విసురుతుంది. ఆమె కళ్ళు ఎర్రగా మారాయి. వీళ్ళ ముగ్గురిని చంపడానికి వెంబడించింది. చివరికి తాను చనిపోయింది. ఇలా ఎందుకు జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. అభి గుండె మొత్తం సంద్రమైపోయింది. మనం ఇక్కడ నుంచి వెళ్లిపోదాం అని అభి అన్నాడు. అసలు ఈ అడవిలో ఏముందో తెలుసుకునే వెళ్దాం అని వాసు అన్నాడు. సువర్ణ అదితిని చూస్తూ ఏడుస్తుంది. కొంత దూరం నడిచారు. ఒక్కసారిగా పొదలలో నుంచి ఒక పెద్ద పులి సువర్ణపై దూకుతోంది. సువర్ణ కోటదారి వైపు పరిగెడుతుంది. వాసు చేతిలో ఉన్న కర్రతో రెచ్చగొడుతూ పులిని దూరంగా తీసుకుని వెళ్లాడు. కానీ ఆఖరికి పులి చేతిలో మరణించాడు. పెద్ద పులి సువర్ణని వెంబడిస్తూ సువర్ణ దగ్గరికి వచ్చేసింది. చెట్లు తెరలు తీసినట్లుగా వంగాయి. ఆ వంగిన చెట్ల మధ్య నుండి దూరంగా కోట కనబడుతుంది. పెద్ద పులి ఆ కోట వైపు చూసింది. ఆ కోట దగ్గర నుండి గట్టిగా గర్జించినట్లుగా శబ్దం రావడంతో పెద్ద పులి సువర్ణను విడిచిపెట్టి పారిపోయింది. ఆమె కింద పడడంతో ఒంటి నిండా చిన్న చిన్న గాయాలతో స్నేహితుల మరణానికి బాధపడుతుంది. అసలు ఈ కోటకి సువర్ణకి ఏంటి సంబంధం? సువర్ణ కూడా చనిపోతుంది. తెలుసుకోవాలి అనుకుంటే 2 అని కామెంట్ చేయండి.